హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్నర్ టీవీ. ఈ దోశ ఇన్స్టెంట్ హెల్దీ ఓట్స్ దోశ. నోట్లో వేస్తే వెనలా అలా కరిగిపోతుంది. దోశ అంత స్మూత్గా టేస్టీగా ఉంటుంది. ఈ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కప్పుతో ఒక కప్పు మైసూర్ పప్పు నానబెట్టుకున్నాను. అదే కప్పుతో పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను 10 నిమిషాల ముందు. ఈ రెండింటిని 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే చాలు. ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీలో వేసుకోవాలి. 1 కప్పు మైసూర్ పప్పు, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, అదే కప్తో ఓట్స్ 2 కప్పులు తీసుకొని వేసుకోవాలి. ఓట్స్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు అంగుళం అల్లం ముక్క కూడా వేసుకోవాలి. తుంచినవి 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 1 బీట్రూట్ని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని అందరినీ ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో చిటికెడు వంట సోడా వేసుకొని మనం రుబ్బుని పిండి చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసి దోశ పిండిలానే కలుపుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకోవాలి. దీన్ని పెనం బాగా వేడైనాక దానిపై కొంచెం నీరు చల్లి ఉల్లిపాయతో రుద్ది ఇలా దోశ వేసుకుని దోశ పైన కొంచెం ఆయిల్ వేసి దోశని 2 వైపులు కాల్చుకోవాలి. పెనంకి అంటుకోకుండా దోశ లేచింది చూడండి. ఈ దోశలో టమాటా చట్నీ, పల్లె చట్నీ, ఏ చట్నీతో తిన్నా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ దోశ. ఇది తప్పక ట్రై చేయవలసిన ఇన్స్టెంట్ హెల్దీ దోశ. మీరు మాకు ఇలానే సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వంటలు వీడియోస్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.